గుమ్మడికాయ మసాలా ఎగురు కోసం అన్నం పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక 7-8 కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మెంతులు నుంచి 5 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవనిస్తామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చాప్ చేసుకున్నాను. దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి తరుగు, తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ కారం వేసేసుకున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై అవనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేస్తామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటాము. ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ నిండా మనం బెల్లం యాడ్ చేసుకుంటాం, లేదా షుగర్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇది ఏంటంటే రుచులన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది.